మెంటల్ ఓవర్మాస్ అనే పదానికి ఫుల్ జస్టిఫికేషన్ ఏదైనా ఇచ్చిందంటే ఈ ప్యారడైజ్ గ్లిమ్సే. మామూలుగా ఇవ్వలేదు అసలు. ఇది కదా గ్లిమ్స్ అంటే, ఇది కదా ఓవర్మాస్ అంటే. స్టార్టింగ్ ఒక డిస్క్లైమర్ అయితే వేశారు, రా ట్రూత్ రా లాంగ్వేజ్ అని. అంతగా ఏముంటుందిలే అని ఓపెన్ చేసి చూస్తే బుర్రపాడు ఇంక అసలు. రీసెంట్గా చూసిన ఈ గ్లిమ్స్ టీజర్స్లో యూనిక్ డైలాగ్స్ అండ్ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అందరికీ. జస్ట్ ఒక 1 వీక్ ముందే హిట్ థర్డ్ కేస్ అని ఒక టీజర్ రిలీజ్ చేసి, ఇది కదా నాని అన్న అంటే, ఇది కదా నాని అన్న సెలక్షన్ అంటే అనుకునే లోపు ద ప్యారడైజ్ అని గ్లిమ్స్ వదిలి అందరికీ ప్యూర్ గూస్ బంప్స్ అయితే తెప్పించాడు. ఏదన్నా సరే స్క్రిప్ట్ సెలక్షన్లో నాని అన్న తర్వాత ఇంకెవరైనా. నాకైతే ఒకటి అనిపించింది, నాని శ్రీకాంత్ ఓడిలా డైరెక్షన్లో వచ్చిన దసరా మూవీ వీళ్ళకొక టీజర్ అండ్ ట్రైలర్ లాంటిది అంతే. ఇది ఇది అసలైన మూవీ ద ప్యారడైజ్ అనేది. జస్ట్ అప్పుడు మాస్ అనేది జస్ట్ అలా అలా చూపించారు. ఇంకా ద ప్యారడైజ్లో అయితే మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ పెంచుకుంటే అంత తక్కువే నాకు మట్టికి. ఇంకా గ్లింప్స్ స్టార్ట్ అయిన కొన్ని సెకండ్స్కి ఒక వాయిస్ ఓవర్ వచ్చిందండి. ఇంకా మామూలుగా లేదు అది. జస్ట్ ఒక క్రౌడ్ బేస్ చేసుకొని ఒక డైలాగ్కి అయితే స్టార్ట్ చేశారు. ఇంకా అక్కడ అర్థమైంది ఇది మామూలుగా లేదు కంటెంట్ అని. చాలా యూనిక్ కంటెంట్ అండ్ చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అందరికీ ఖచ్చితంగా. ఫిల్మ్ స్టార్టింగ్లో డిస్క్లైమర్ వేసి రా లాంగ్వేజ్ అని పెట్టారు కదా, సర్లే అంతగా ఏముంటుందిలే అనుకునే లోపల పెట్టే 2 డైలాగ్ ఎల్ కొడక అని సంథింగ్ మీకు తెలిసే ఉంటుంది కదా. సో సర్లే ఈ డైలాగ్ చాలా సినిమాస్లో యూజ్ చేసిందే కదా అనుకునే లోపల డైలాగ్ చెప్పిన నెక్స్ట్ సెకండ్కే వాటర్లోంచి చెయ్యి అలా తీసిన వెంటనే పచ్చబొట్టు ఏదైతే డైలాగ్ చెప్పాడో ఆ పచ్చబొట్టు ఆ హ్యాండ్ మీద వచ్చిందో చూడండి, వేరే లెవెల్. ఇంకా అది నో వాట్స్. ఇంకా ఆ షార్ట్కి అయితే సర్లే ఈ పచ్చబొట్టు మన తెలుగులోనే మన తెలుగు లాంగ్వేజ్లోనే అలా పెట్టి ఉంటారు అనుకునే లోపు ప్రతి గ్లిమ్స్ ఓపెన్ చేసి చూసాను అన్ని లాంగ్వేజ్లో. ఏ లాంగ్వేజ్ తగ్గట్టు మలయాళం అయితే మలయాళంలో పచ్చబొట్టు ఉంది, హిందీ అయితే హిందీలో పచ్చబొట్టు ఉంది, అలా తమిళ్ అయితే తమిళ్లో పచ్చబొట్టు ఉంది. ఏమన్నా డెడికేషన్ వాళ్ళు అసలు మెంటల్. ఇంకా నాని అన్న లుక్ కోసం అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2 జడలుండి వాడి అమ్మ అసలు ఏమన్నా లుక్ అది అన్ఎక్స్పెక్టెడ్. ఇంకా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఈ లుక్ అయితే. ఆయనకి ఎంత డెడికేషన్ ఉంటే మాత్రం ఆ లుక్ ఆ పచ్చబొట్టు అబ్బా. ఇంకా ఈ గ్లిమ్స్కెల్ అయిపోతే ఇంకా మూవీలో ఏముందో అసలు. మూవీ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు గ్లిమ్స్లోనే. ఇంకా మనకు ముందే తెలిసిందే ఈ మూవీ అయితే స్పానిష్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మలయాళం, బెంగాలీ ఇలా చాలా లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ తర్వాత గ్లోబల్ స్టార్ ఇంకా నాని అన్న అయితే. ఇంకా ద ప్యారడైజ్ రిలీజ్ అయిన తర్వాత నాని అన్న రేంజ్ వేరే, ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇంకా మాటలో చెప్పలేం, అదైతే కన్ఫర్మ్. సో మీరు ఈ గ్లిమ్స్ కానీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో, నాని అన్న మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వేరే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.